రహస్యాలలో పీక్ అంటే చిదంబర రహస్యమే అన్నంతగా పాపులర్ పొందిన తమిళనాడులోని చిదంబర నటరాజ ఆలయం గురించి అవునా అనిపించే 10 రహస్యమే అనిపించే విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. నెంబర్ 10, చిదంబరంలోని చిత్ అంటే జ్ఞానము అనే అర్థము, అంబరం అంటే తమిళంలో ఆకాశము అనే అర్థం వస్తుంది. అనంతమైన ఆకాశంలో దాగి ఉన్న జ్ఞానానికి సంబంధించిన దేవాలయంగా చిదంబరాన్ని పోలుస్తూ ఉంటారు. దేవాలయంలో వెలిసిన దేవుడి పేరు మీదనో ఆ ఊరి పేరు మీదనో లేకుండా ఈ విధంగా పేరు పెట్టడము వెనుక ఉన్న విషయము ఒక రహస్యమే. దేవాలయం లోనికి ప్రవేశించే గోపురం గోడలపైన కానీ, దేవాలయం లోపల వైపు ఉన్న గోడలపైన కానీ అనేకమైన భరతనాట్యము బొమ్మలు మనకు శిల్పాలుగా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా 108 భరతనాట్య భంగిమలకు సంబంధించిన శిల్పాలుగా చెప్పడం జరిగింది. ఇవే కాకుండా ప్రధాన దేవతలైన శివుడు మరియు పార్వతీదేవిల శిల్పాలు కూడా ఈ విధంగా నాట్య భంగిమల్లోనే మనకు దర్శనమిస్తూ ఉంటాయి. వేల సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ ఆలయంలోని ఈ నాట్య భంగిమలను ఇప్పటికీ చాలామంది నాట్యం పైన రీసెర్చ్ చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చి స్టడీ చేస్తూ ఉండడము గమనార్హము. వేల సంవత్సరాల క్రితము కట్టిన ఈ దేవాలయంలోని ఈ అపురూప కళా సంపద ఒక అద్భుతమైన విషయము. పురాణ కాలంలో తిల్లై వనంగా ప్రసిద్ధి పొందిన ఈ ప్రదేశంలో తపశ్శక్తి సంపన్నులైన ఋషులకు మాత్రమే దర్శనమిచ్చిన నటరాజస్వామి తర్వాత కాలంలో పతంజలి మహర్షికి నటరాజుగా ప్రత్యక్షమైనట్లుగా పురాణ కథనము. ఎంతోమంది తపశ్శక్తి సంపన్నులు, శివభక్తి పరాయణులు ఉండగా యోగ ధ్యాన సాధకుడు, ఆధ్యాత్మిక చింతన కలిగిన వాడు అయిన మహర్షి పతంజలికి అతని అనుయాయుడైన వ్యాఘ్రపతారుకు మాత్రమే ఇక్కడ నటరాజస్వామి వారు ప్రత్యక్షమయ్యి అనుగ్రహించడము ఈ ఆలయ ప్రదేశం యొక్క ప్రత్యేకత. మన దేశంలో శివునికి పంచభూత లింగాలుగా చెప్పబడే 5 ప్రసిద్ధమైన దేవాలయాలు ఉన్నాయి. అంటే పంచభూతాలైన భూమి, ఆకాశము, వాయువు, నీరు మరియు అగ్నికి సంబంధించిన దేవాలయాలన్నమాట. ఇందులో కంచిలోని ఏకాంబరేశ్వర ఆలయము భూమికి సంబంధించిందిగా, శ్రీకాళహస్తిలోని లింగము వాయులింగంగా, జంబుకేశ్వర్లోని లింగము జలానికి సంబంధించిందిగా, తిరువన్నామలైలోని లింగము అగ్నికి సంబంధించిన లింగంగా చెబుతూ ఉండగా చిదంబరంలోని నటరాజస్వామి ఆలయము ఆకాశానికి చెందిన లింగంగా ప్రసిద్ధి పొందాయి. పంచభూత లింగాలున్న ఆలయాలన్నీ ఒకే సరళరేఖలో ఉంటాయి. ఇందులో కాళహస్తి, కాంచీపురము, చిదంబరాలు ఒకే సరళరేఖపై ఉండగా తిరువన్నామలై మరియు జంబుకేశ్వర ఆలయాలు మాత్రం కొద్దిగా అటు ఇటుగా ఉంటాయి. ఎంతో అభివృద్ధి చెందినట్లుగా భావించే ఈ ఆధునిక సాంకేతికంలో కూడా ఎంతో కష్టం అనిపించే ఈ విధమైన నిర్మాణము సాంకేతికంగా, జ్యోతిషాస్త్ర పరంగా, భౌగోళికంగా ఎంతో అద్భుతము అనిపించక మానదు. పంచభూత లింగాల ఆలయాల్లోనే కాకుండా 12 జ్యోతిర్లింగ ఆలయాలు, ఇంకా ప్రసిద్ధమైన శివాలయాలు అన్నింటిలో కూడా శివుడు లింగ రూపంలో దర్శనమివ్వగా చిదంబరంలోని ఆలయంలో మాత్రము శివుడు నటరాజస్వామి ఆకారంలో దర్శనమివ్వడము ఒక రహస్యంగానే ఉండిపోయింది. ఈ ఆలయంలోని గర్భగుడిలో నటరాజస్వామి వెలసిన నృత్య భంగిమని ఆనంద తాండవము అని వ్యవహరిస్తారు. చిదంబరం ఆలయాన్ని దర్శించే చాలా మంది భక్తులకు తెలియని ఇంకొక ముఖ్యమైన విషయము, ఈ ఆలయము ఆల్వార్లు కీర్తించిన 108 వైష్ణవ దివ్య దేశాలలో ఒక ముఖ్యమైన దివ్య దేశము కూడా. ఇక్కడ వెలసిన నటరాజస్వామి స్వయంగా సేవించే శ్రీహరి అవతారంగా భావించే ఇక్కడ వెలసిన స్వామివారి పేరు గోవిందరాజ పెరుమాళ్. ఈ ఇద్దరు స్వామివార్లు వెలసిన గర్భగుడులు పక్క పక్కనే ఉండటమే కాకుండా ఒక ప్రదేశం దగ్గర నిలబడి చూసినప్పుడు ఎడమవైపున గోవిందరాజ పెరుమాళ్ళు, ఎదురుగా నటరాజస్వామి ఒకేసారి దర్శనమివ్వడము ఈ ఆలయం ప్రత్యేకత. శైవులకి వైష్ణవులకి బద్ధ వైరమున్న ఆ సమయంలో కూడా ఈ విధంగా ఒకే ఆలయంలో ఇద్దరికి సమానమైన పూజలు జరుగుతూ ఉండడము ఈ ఆలయం యొక్క ఇంకొక చెప్పుకోదగిన విశేషము.
ఇక్కడ శివుడు ఆనంద తాండవం చేస్తూ నటరాజ స్వామిగా వెలియడం పైన 2 విభిన్నమైన పురాణ కథనాలు చెబుతారు. ఒకసారి శివపార్వతులు నాట్యకళలో పోటీ పడగా దేవతలంతా శ్రీమన్నారాయణుని నిర్ణేతగా ప్రార్థించగా ఆయన ఈ నాట్యాన్ని నిర్ణేతగా తిలకిస్తూ ఉంటాడు. శివపార్వతులిద్దరూ సమానంగా నాట్యం చేస్తున్న సమయంలో శ్రీమన్నారాయణుని సలహా మేరకు పరమశివుడు స్త్రీలు నాట్యంలో చెయ్యకూడని ఒక భంగిమను ప్రదర్శించగా అది చెయ్యలేని పార్వతీదేవి ఆ పందెంలో ఓడిపోతుంది. నాట్య పోటీలో గెలిచిన పరమశివుడు నటరాజుగా, న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన శ్రీమన్నారాయణుడు గోవిందరాజ పెరుమాల్గా, పోటీలో ఓడి అలిగిన అమ్మవారు ఉగ్రకాళిగా కొద్దిగా దూరంలో చిదంబరంలో వెలియడం జరిగింది. ఇంకొక పురాణ కథనం ప్రకారము పూర్వకాలంలో తిల్యవనంగా పిలువబడే ఈ ప్రదేశంలో తపశ్శక్తి సంపన్నులైన ఋషులు నివసించేవారు. తపశ్శక్తికి వారే గర్వపడుతూ దేవుణ్ణైనా తమ మంత్రాల చేత నియంత్రించగలమని భావిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో ఒక యాచకుడిగా శివుడు వారికి ప్రత్యక్షమయ్యి వారు ప్రయోగించిన సర్పాలని ఆభరణాలుగా ధరించి ఉసిగొల్పిన పులిని చీల్చి చెండాడి ఆ పులి చర్మాన్ని వస్త్రంగా ధరించి వారు పంపిన రాక్షసుణ్ణి తన కాళ్ళ కింద ఆనంద తాండవం చేస్తూ సంహరించడంతో గర్వభంగమైన ఋషులు స్వామిని ఆనంద తాండవం చేస్తున్న నటరాజుగా వర్ణించి పూజించడం జరిగింది. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మానవ శరీరాన్ని అనుసంధానిస్తూ ఈ దేవాలయ నిర్మాణం చేయడం జరిగింది. ఈ విధమైన రీతిలో ఈ దేవాలయాన్ని ఎందుకు నిర్మాణం చేశారన్నది ఒక అంతుపట్టని రహస్యం కాగా అది ఏ విధంగా నిర్మాణం జరిగింది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ దేవాలయ ప్రాంగణం అంతా ఒక శరీరంగా భావిస్తే శరీరంలోని నవరంధ్రాల లాగానే ఈ దేవాలయానికి కూడా 9 ముఖ్యమైన ద్వారాలుంటాయి. సాధారణంగా ఆలయ గర్భగుడి ఆలయ ప్రాంగణంలో కుడి ఎడమలకు సమానంగా మధ్యలో ఉంటుంది. అయితే ఈ ఆలయంలో స్వామివారు వెలిసిన గర్భాలయము కొద్దిగా ఎడమవైపుకి, శరీరంలో ఏ విధంగా అయితే గుండె ఎడమవైపున ఉంటుందో అదే విధంగా వెలిసి ఉంటుంది. ఆలయం అంతా ఒక ప్రత్యేకమైన రీతిలో 5 సభలుగా విభజిస్తారు. నటరాజస్వామి మరియు గోవిందరాజ పెరుమాళ్ కొలువైన గర్భగుడిని చిత్సభ అని పిలుస్తారు. గర్భగుడికి ముందు స్వామివార్లకు అన్ని క్రతువులు నిర్వహించే మండపాన్ని కనక సభ అని పిలుస్తారు. కనక సభ నుండి గర్భగుడికి వెళ్ళే 5 మెట్లని పంచాక్షరి మంత్రానికి ప్రతీకగా భావిస్తారు. శివ పార్వతుల పోటీ జరిగిన ప్రదేశాన్ని నాట్య సభ అని పిలుస్తారు. ఇది కనక సభకి ఎదురుగా ఉంటుంది. ఈ సభలకన్నింటికి వెళ్ళడానికి ఉండే 1000 స్తంభాల మండపాన్ని రాజ్యసభ అని పిలుస్తారు. మొత్తము దేవాలయాన్ని దేవసభ అని పిలుస్తారు. గర్భగుడిలో మొత్తము 28 స్తంభాలు ఉంటాయి. ఈ స్తంభాలని శివుని కొరకు ఏర్పరిచిన 28 ఆగమ పద్ధతులుగా చెబుతారు. గర్భగుడి పైకప్పులోని 64 దూలాలని 64 కళలకు ప్రతీకగా, 21,600 బంగారు పలకలని ఒకరోజు మానవుడు తీసుకునే శ్వాసలకు ప్రతీకగా, 72,000 మేకులని శరీరంలోని నాడులకు ప్రతీకగా భావిస్తూ ఉంటారు. ఈ విధంగా అద్భుతమైన రీతిలో మానవ శరీరాన్ని అనుసంధానిస్తూ ఈ ఆలయాన్ని ఎందుకు నిర్మించారు అన్నది ఒక అంతుపట్టని రహస్యంగానే ఉండిపోయింది. ఆలయము అనగానే ఆ ఆలయాలన్నింటిలో దేవుడు ఒక రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. కానీ చిదంబరంలో మాత్రము రూపమున్న నటరాజ స్వరూపము మరియు రూపం లేని పరబ్రహ్మ స్వరూపం కూడా దర్శనమిస్తుంది. ఆ రూపం లేని పరబ్రహ్మ స్వరూపమే చిదంబర రహస్యము. చిదంబర ఆలయంలోని నటరాజస్వామి విగ్రహం పక్కన ఒక చిన్న తెర ఉంటుంది. ఆ తెరను పూజ సమయాల్లో మాత్రమే తొలగించి చూపిస్తూ ఉంటారు. సాధారణంగా ఈ తెర వెనుక ఏమీ విగ్రహము ఉండదు. అసలు ఏ ఆకారము మనకు కనిపించదు. ఒక్కొక్కసారి అక్కడ వెలిగించిన దీపం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. దేవుడు కేవలం రాతి విగ్రహంలోనే లేదని, విశ్వమంతా వ్యాపించి ఉన్న చైతన్య స్వరూపమేనని, ఆకాశం ఎలాగైతే అంతం లేని తత్వంలాగా కనిపిస్తుందో అలాగే ఈ చిదంబర రహస్యం కూడా అంతం లేని ఆకాశమని మనకు స్ఫురింపజేస్తూ ఉంటుంది. ఈ కారణం చేతనే చిదంబరము పంచభూత స్థలాలలో ఆకాశ స్థలంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ అప్పుడప్పుడు తొలగించే తెరకు కూడా కొన్ని అర్థాలున్నాయి.
తెరను మాయతో పోలుస్తారు. మాయ తొలగించిన వెంటనే జ్ఞానోదయం అయినట్లుగా మనకు ఈ ఖాళీ తెర తీయగానే అక్కడ ఉన్న ప్రదేశంలో పరబ్రహ్మ తత్వ అనుభూతి కలుగుతుంది. తెరను తొలగించగానే అక్కడ ఉన్న ప్రదేశము శూన్యం కాదని, అనంతమైన చైతన్యమని భక్తులు భావిస్తూ ఉంటారు. ఏమీ లేని ఖాళీ ప్రదేశంగా కనిపించే ఆ ప్రదేశంలో ఎన్నో రహస్యమైన నిగూఢమైన అర్థాలు ఉండడమే చిదంబర రహస్యము. ఇవేనండి చిదంబరంలో మనము తెలుసుకునే 10 రహస్య విషయాలు. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తూ ఉన్నాను. తొందరలో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇంతవరకు విజీ విండోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.